నిన్న మీకు ఆనపకాయ పట్టుకెళ్ళిపోయిందని చెప్పినందుకు కోతులకు బాగా కోపం వచ్చినట్టుందండి. ఈరోజు మళ్ళీ వచ్చేసినాయి. ఒకటే కాకుండా గుంపు మొత్తాన్ని వేసుకొచ్చేసింది. వంటగది మొత్తం చిందరవందర చేసేసినాయి. అన్నం మొత్తం తినేసినాయి. తినేసింది కాక అక్కడేదో ఎవరో సారు పెట్టారండి. ఆ సారి పొట్లాలు మొత్తం తినేసినాయి. నేను తర్వాత తిందామని అక్కడ పెట్టుకున్నాను. ఇక మామిడికాయలు చూస్తే ఒక 2 మామిడికాయలు కూడా కొరికి పడేసినాయండి. ఇవన్నీ చేసిన చాలినట్టు మా తాలింపుల డబ్బా తీసుకెళ్ళి పక్కన వాళ్ళ ఇంట్లో పెట్టింది. ఆ తాలింపులు మొత్తం వంపుకుంటా తీసుకెళ్ళిందండి. ఆ డబ్బానేమో తర్వాత వాళ్ళు ఇచ్చారు. ఇక ఈ కోళ్ళని చూస్తే కోళ్ళను కూడా బెదరకొట్టేసినాయండి. గిన్నె కోళ్ళు తెచ్చాం కదా, గిన్నె కోళ్ళు అయితే వాటి దెబ్బకి తడిసి పైకెక్కేసినాయి అనమాట. పైకెక్కిన తర్వాత వాటిని దింపడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందండి, ఎటు ఎగిరిపోతాయో అని. లాస్ట్కి ఎలా అయితే సేఫ్గా బాగానే దిగేసినాయి. ఇక రెండింటికి మేత వేసి కంపలో కప్పెట్టి ఇవి ఆ చెరువు గట్టుకి వెళ్ళిపోయినాయండి. ఆ చెరువు వైపు నుంచే వస్తాయన్నమాట ఎక్కువ. అక్కడైతే వాళ్ళు తోలేస్తున్నారు అటువైపుకి. ఇక అటువైపు వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నాను. మరి అవి అవన్నీ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని అనుకోవచ్చు. అందరూ లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారండి. ఇక నేను ఒక్కదాన్ని మాత్రం బయట ఉండి ఏం చేస్తాను, వాటితో కొరికించుకోవడం తప్పితే అని లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని పడుకున్నాను.